మొత్తానికి మనం ఇప్పుడైతే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వేసెస్ స్పిరిట్ అని చెప్పేసి మనకి ఒక టైటిల్తో సినిమా స్టార్ట్ అవుద్ది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. నాకైతే మొత్తానికి సినిమా చూసిన తర్వాత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సినిమా ప్రజలకు చెప్పాలి, ఐ మీన్ మంచి కథని ప్రజలకు చెప్పాలని చెప్పేసి మనకి తీసినట్టు అనిపించింది అనమాట. ఈ సినిమా మొత్తం మనకి స్టోరీ లైన్ వచ్చేసి మనకి స్టోరీ ఏంటి అనేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉండే టైంలో మనకి కోహినూర్ వజ్రం మన ఎర్రకోటలో ఉంటుంది. అది తీసుకొని వచ్చి మళ్ళీ యథావిధిగా మనకి డెక్కన్లో పెట్టాలని చెప్పేసి మన సైడ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ అవుతారు ఎర్రకోట అనే స్టోరీ దగ్గర నుంచి. అది తిరిగి మరి మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తున్నది వేరే వాళ్ళ కోసం కాపాడుకోవడానికి అని చెప్పేసి ఒక స్టోరీ ఓరియంటెడ్ మెయిన్ అక్కడ ఒక ట్విస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మొత్తానికి సినిమా హైలైట్స్ చెప్పుకోవాలంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అదైతే సూపర్బ్ అనమాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ సినిమాలో కత్తి తిప్పడాలు ఇవన్నీ చాలా బాగా అద్భుతంగా చూపించారు. కాకపోతే ఈ సినిమాకి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి నాకు అనిపించినది అయితే విఎఫ్ఎక్స్ అయితే చాలా వరకు అనిపించింది. ఇంకా మొత్తానికి ఓవరాల్గా మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కథ అయితే ఒక అద్భుతమైన కథ మనకు చూపించే తీరులో ఎక్కడో ఒక కామాలాగా అనిపించింది అనమాట. ఒక కోహినూర్ లాంటి సినిమా మన హరిహర వీరమల్లుని ఎక్కడికో నార్మల్ డైమండ్ దగ్గర తీసుకెళ్ళి స్టాప్ చేశారేమో అన్నట్టు అనిపించింది పార్ట్ 1. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఈ రేంజ్లో సినిమా ఉంటే చాలా ఒక రేంజ్ హిట్ అయితే పక్కా అవుతుంది అనేసి అనుకోవాలి. మొత్తానికి కథ వచ్చేసి మనకి అలా వెళ్తున్న టైంలో మనకి బ్రేక్ పడి వేరే కథకి మలుచుకోవడానికి సెకండ్ హాఫ్లో వెళ్తుంది అని చెప్పేసి మనకైతే చూస్తున్నంతసేపు అప్పుడే అయిపోయిందా సినిమా, ఇంకా ఉంటే బాగుండేది కదా అనేసి అనిపించింది. నేనైతే ఒక్క మాట అయితే చెప్పుకోగలుగుతాను, కోహినూర్ లాంటి సినిమాని మనకి పార్ట్ 1కి పార్ట్ 2 కోసం ఆపేశారు. ఒక మంచి బ్లాక్ బాస్టర్, ఒక మన ఒక పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోని ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యే లాంటి సినిమాని పార్ట్ 2 కోసం ఆపేసి ఒక మంచి సినిమా అయితే మనకు అందించారని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. బేసిక్గా ఈ సినిమాలో మొత్తానికి పాటలు ఐ మీన్ మ్యూజిక్ బాగుంది. ఇలాంటి సినిమాకి మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉండాలి. ఆ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి ఫస్ట్ హాఫ్ అయితే చెప్తున్నా ఒక 10 నిమిషాలు అయిపోయిన లాగుందనమాట. సెకండ్ హాఫ్ మనకి ఎండింగ్ అసలు ఏం జరుగుతుంది, ఔరంగజేబ్ దగ్గరికి ఎలా వెళ్తారు, ఎలా ఏంటి అని చూపించి ఇంకా బాగా చూపిస్తారేమో అనుకున్నాను. అది అక్కడికి పార్ట్ 1 ఎండ్ చేసేసారనమాట. మొత్తానికి బాబీ డియోల్ గారు ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక కత్తి పడితే ఆయన ఎంత క్రూరంగా చూపిస్తారని చెప్పేసి అది బాగా క్రూరంగా చూపించారు. ఇంకా ఔరంగజేబ్ కూడా అలానే ఉంటాడనేసి అనుకున్నారు. ఇంకా లాస్ట్లో మనకైతే ఔరంగజేబ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసే తీరు నాకు త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు చేపట్టుకున్న సీన్స్ అయితే గుర్తుకొచ్చాయి అనమాట. అలాంటి సీన్స్ గుర్తుకొచ్చాయి. లాస్ట్లో ½ అయితే చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తానికి కథ ఓరియంటెడ్ ఫిలిం అయితే మనకి ఎప్పుడు తెలియని విషయం. ఐ మీన్ కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎక్కడ ఉందో అందరూ ఖచ్చితంగా సెర్చ్ చేస్తారు ఈ సినిమా చూసిన తర్వాత కోహినూర్ వజ్రం ఎక్కడ పుట్టింది, అది ఇప్పుడు ఎక్కడ ఉంది అనేసి అప్పట్లో ఏమేమి జరిగింది, మొత్తం అప్పట్లో జరిగిన సంఘటనలు అయితే చాలా బాగా చూపించారు. మన సీనియర్ యాక్టర్స్ అందరినీ కలిపి ఈ హరిహర వీరమల్లు అనేది ఒక మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో అయితే నిలిచిపోతుందని అనిపిస్తుంది. అయితే ఇంకా చాలా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా పార్ట్ 2 కోసం అయితే ఆపేశారనేసి నాకు అనిపించింది. అండ్ మీరందరూ వెళ్ళి పక్కా సినిమా చూసి ఎలా ఉందో ఇంకో 10 మందికి చెప్తారని. ఇలాంటి స్టోరీలు మనకి రావాలి, మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఇలాంటి సినిమాలు మన పవన్ కళ్యాణ్ గారి ఒక స్టార్ హీరోస్ చేస్తేనే మనకైతే అందుతాయనేసి అనుకుంటున్నా. కోహినూర్ లాంటి సినిమా అట్లాంటిది పార్ట్ 2 కోసం ఆపేసి ఒక మంచి సినిమా అయితే అందించారు. ఒక నార్మల్ డైమండ్ లాంటి సినిమా అయితే ఈ హరిహర వీరమల్లు అనేది నిలిచిపోతుంది కెరియర్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ మనోడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.